తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం యొక్క దేవరకొండ డివిజన్, ఈ డివిజన్లో 8 మండలాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈనాటి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు నాతో పాటు వేదికపై ఉన్నటువంటి పెద్దలు, రిటైర్డ్ ఉద్యోగి వారికి మరియు ఈ కార్యక్రమానికి గెస్ట్గా రావాల్సి ఉండే మన ఆన్ ది వే వస్తున్నారు పున్నా శైలజ గారు, మున్సిపల్ చైర్పర్సన్ దేవరకొండ గారికి, మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి దేవరకొండ డివిజన్లోని అన్ని మండలాల ఉపాధ్యాయులకు మరియు వివిధ శాఖల ఉద్యోగులకు, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అన్ని మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర బాధ్యులు, ఇప్పటివరకు వేదిక మీద ఏర్పాట్లన్నీ చేసినటువంటి తపస్ బాధ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి మహిళలకి మాతృమూర్తులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చి సరస్వతి ప్రార్థన చేసింది ఎవరు? నేను చూడలేదు. దీపారాధన చేస్తున్నాను. అక్కడనే అర్థమైపోయింది. ఒక వేరే లెవెల్లో ఉంటారు, ఇక్కడ మామూలు లెవెల్ ఎవరు లేరు అని నాకు అర్థమైపోయింది. సో నేను ఈ లెవెల్కి రావాలి ఫస్ట్. రెండవది అక్క పాడిన ఇంకొక పాట కూడా, శిలా నీవే శిల్పం నీవే సృష్టిలో, ఆ పాట మేడం పాడారు. మ్యూజిక్ టీచర్ ఫ్రమ్ గురుకుల. రీసెంట్లీ షీ హాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ షీ సెడ్. అది పాట పాడింది అబల ఎట్లయితుంది ఫైన్. హాఫ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్. అయిపోయింది, సగం అయిపోయింది. ఎందుకంటే వీళ్ళిద్దరు శిలా నీవే శిల్పం నీవే అని అక్క చెప్పిన దాంట్లో అబల ఎట్లయితుంది అన్న దాంట్లోనే సగం స్పీచ్. సో థ్యాంక్ యూ సో మచ్. సగం ఇదేమో అసలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎలా వచ్చిందని చెప్పి పూర్వపరాలు చాలా చక్కగా తెలియజేశారు. సో కమింగ్ టు ద పాయింట్, మనము ఒకటి చదువుకుంటాం లలిత పారాయణం. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదటి కుండల సంభూత కార్య సముద్రిత. ఇక్కడ అందరూ శ్రీమాతలే వచ్చారు, అందరూ శ్రీ మహారాజ్ఞులే. నాకు ఇక్కడ నుంచి చూస్తుంటే వేదికలకి చూస్తుంటే విషయం క్లియర్గా ఉంది. అగ్నిగుండ సంభూత అంటే ప్యూర్ కాన్షియస్నెస్ వచ్చింది ఇక్కడికి. సో ఇక్కడ హౌ మెనీ నంబర్ ఆఫ్ ఉమెన్ ఆర్ ప్రెజెంట్